నేటితో పులివెందల ఒంటిమిట్ట ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం 5 గంటల వరకు జెడ్పీటీసీ బైపోల్ ప్రచారం ముగినుంది. పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేశారు. పులివెందుల్లో 550 మంది పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒంటిమిట్ట ఉప ఎన్నికకు 650 మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. పులివెందుల్లో 500 మంది, ఒంటిమిట్టలో 650 మందిని బైండ్ ఓవర్ చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద డ్రోన్ కెమెరాస్తో నిఘా ఏర్పాటు చేశామన్నారు జిల్లా పోలీస్. మరోవైపు వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ స్థానం గెలిచేందుకు కూటమి నేతలు అడుగడుగున కుట్రకి తెరతీశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై దాడి చేసి వారిపైనే ఎస్సీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 6న వేల్పుల రామలింగారెడ్డి, హేమాద్రిపై టీడీపీ మూకలు పాశవికంగా దాడి చేశాయి. తిరిగి వైఎస్ఆర్సీపీ నాయకులపైనే తప్పుడు కేసులు నమోదు చేశారు. కులం పేరుతో దూషించారంటూ ఎస్సీ కేసులు పెట్టారు పోలీసులు. కేసులో 50 మందికి పైగా వైఎస్ఆర్సీపీ నాయకుల పేర్లు నమోదు చేశారు. ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేసి ప్రొద్దుటూరు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 8 మందికి నెల 22 వరకు రిమాండ్ విధించగా పోలీసులు వారిని పులివెందుల జైలుకు తరలించారు. ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించే వారిపై కుట్రతో కేసులను ఇరికిస్తోంది కూటమి ప్రభుత్వం. పోలింగ్ రోజు వారు ఉంటే తమకు అనుకూలంగా ఉండదని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు. ఇక వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు, తాజా పరిస్థితులపై ఫిర్యాదు చేసేందుకు డీజీపీ కార్యాలయానికి వెళ్లిన వైఎస్ఆర్సీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మాజీ మంత్రి మేరుగు నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి డీజీపీ కార్యాలయానికి వెళ్లగా వారిని లోపలికి అనుమతించలేదు. పదే విజ్ఞప్తి చేయగా నలుగురికి మాత్రం అనుమతిచ్చారు. వారిని కలిసేందుకు కూడా డీజీపీ నిరాకరించారు. దీంతో డీజీపీ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితిని వివరించాలని మేమందరమే కలిసి ఈరోజు డీజీపీ ఆఫీస్కి వచ్చాం. గత 4 రోజుల నుంచి కూడా పోలీస్ బాస్ని కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బై ఎలక్షన్ సంబంధించి, స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఎలక్షన్ సంబంధించి వారికి జరుగుతున్న తంతు ఏకరువు పెట్టాలన్న ఆలోచనతో ట్రై చేశాం. కానీ స్పందన లేదు. మెయిల్ కూడా పంపాం, మా రిప్రజెంటేషన్, స్పందన లేదు. అయినా ఎల్లుండే ఎలక్షన్ జరుగుతుంది. ఇంత అకృత్యాలు, ఇంత అమానుషాలు, ఇలాంటి దాడులు తెలుగుదేశం పార్టీ పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని చేస్తూ ఉంటే బాధ్యత వహించాల్సింది ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే తెలుగుదేశం నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండ్ ఓవర్ పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు. మా నాయకులపైన ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసినటువంటి వ్యక్తులకి వాళ్లే రక్షణ కల్పిస్తారు. బాధితుల మీదే కేసు నమోదు చేసేటటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో గతంలోనూ జరిగింది, పులివెందుల ఎన్నికల్లోనూ కూడా జరుగుతుంది. ఎవరైతే బాధితులో, ఎవరైతే తన్నులు తిన్నారో, ఎవరైతే దాడులకు గురయ్యారో, ఎవరైతే కార్లు పాలు కొట్టించుకున్నారో వాళ్ళ మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం ఎంతవరకు సమంజసం? పోలీసుల యొక్క తీరు మీద రాష్ట్ర హైకోర్టు, సుప్రీంకోర్టు అనేక పర్యాయాలు మీరు చేస్తున్నటువంటి విధానం సరైనటువంటిది కాదు, తప్పు అని చెప్పినప్పటికీ కూడా రీసెంట్గా కూడా 2-3 సంఘటనలు మనకు తెలుసు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పోలీసుల యొక్క వ్యవహార శైలి, పోలీసుల యొక్క తీరు ఏమాత్రం కూడా మారకుండా అధికార పక్షానికి కొమ్ము కాసే విధంగా. పులివెందుల్లో మంత్రులకు పని ఏంటండి? పులివెందుల్లో పక్కన ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు పని ఏంటండి? పులివెందుల్లో బయట నుంచి అరాచక శక్తులు అక్కడికి వచ్చి అక్కడ అరాచకాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారీ వ్యవస్థకు మధ్య పోటీ జరుగుతోందని పులివెందుల ప్రజలంతా ఏకమై వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. ప్రశాంతంగా ఉన్న పులివెందులలో రక్తపాతం పారిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకుని పులివెందుల పౌరుషాన్ని నిలబెట్టాలన్నారు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్.
పులివెందుల ప్రజలందరికీ పేరు పేరున మీ రమేష్ శిరస్సు వంచి మీ పాదాలకు నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పులివెందుల రూరల్ మండల ప్రజలందరికీ, అందులో ముఖ్యంగా మన బీసీలందరికీ నేను మీకు అప్పీల్ చేసేది ఒకటే, ఈ ఎలక్షన్ మన ఎలక్షన్. ఈరోజు పులివెందుల పౌరుషానికి అమరావతి పెత్తందారుల మధ్యలో జరిగే ఈ యుద్ధంలో మన బీసీలందరము ఏకం కావాలి. ఏకమయ్యేసి మీకందరికీ మీరు గడిచిన వారం రోజులను చూస్తున్నారు. మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యంగా నా మీద కూడా ఎంత పెద్ద దాడి జరిగిందో మీరందరూ చూశారు. ప్రశాంతంగా ఉన్న పులివెందుల ఈరోజు రక్త చరిత్ర పులివెందులగా ఈరోజు కూటమి ప్రభుత్వం తయారు చేసింది. ముఖ్యంగా పులివెందుల రూరల్ మండల ప్రజలు ఎవరు ఏదానికి భయపడద్దు. మీరు ఖచ్చితంగా మీ ఓటును వినియోగించుకోండి. ముఖ్యంగా బీసీలు, మన బీసీలు అందరం ఏకం కావాలి. ఏకమయ్యేసి ఈరోజు జరిగే ఎలక్షన్లో భారీ మెజార్టీతో మన వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి, మన జగనన్నకు ఇచ్చే కానుకగా ఈ ఎలక్షన్ నడవాలి. కాబట్టి బీసీలందరూ ఏకమయ్యేసి భారీ ఎత్తున మీరు ఓటు వినియోగించుకోవాలనేసి పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మీ పాదాలకు నమస్సుమాంజలి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తున్నాను.